రనా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ మేము కూడా సూపర్ హ్యాపీ ఫైన్గా ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి మండే రోజు తీసిన వ్లాగ్ యాజ్ యూజువల్లే. ఎర్లీగానే లేవడం, బయట గుమ్మాలు అన్నీ క్లీన్ చేసుకోవడం, ముగ్గు వేసుకోవడం, తర్వాత కిచెన్లో వర్క్ స్టార్ట్ చేయడం. ప్లాట్ఫామ్ కౌంటర్ ఇంత లేట్ అయినా సరే ముందు రోజు నైటే కిచెన్ టైల్స్, ప్లాట్ఫామ్ కౌంటరు, స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల హ్యాపీగా కిచెన్లోకి వెళ్ళంగానే స్టవ్ ఆన్ చేసుకుని కుకింగ్ స్టార్ట్ చేసేయచ్చు అనమాట. కొంచెం నైట్ పడుకునేటప్పుడు ఒక 15-20 మినిట్స్ లేట్ అవుతుందేమో అంతే, బట్ మార్నింగ్ మాత్రం ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది అఫ్కోర్స్ ఆడవాళ్ళందరికీ ఉండే అలవాటే అనుకోండి. ఇన్ కేస్ ఎవరికన్నా అట్లా చేసుకోలేకున్నారు అనుకుంటే కనుక మీరు కూడా స్టార్ట్ చేయండి. అంటే స్టార్టింగ్ డేస్లో కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది అనుకోండి, ఒక 15-20 మినిట్స్, బట్ ఇట్స్ ఓకే. మార్నింగ్ మాత్రం ఎర్లీగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు కదా, ఫాస్ట్గా. దానికోసం నైట్ ఒక 10-20 మినిట్స్ అటు ఇటు అయినా పర్వాలేదన్నమాట. అండ్ ఇంకా వ్లాగ్లోకి వస్తే డిటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. డిటాక్స్ వాటర్లోకి డైరెక్ట్గా జీరా కాకుండా జీరాని రోస్ట్ చేసి పౌడర్ కొట్టేసుకుని పెట్టుకున్నాను అనమాట. అది 1 స్పూన్ వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ వాటర్ కాబట్టి నాకు 1 స్పూన్ పడుతుందన్నమాట. అది నెక్స్ట్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఆ రోజు వచ్చేసి ఇడ్లీ చేశాను. ఇడ్లీలోకి పుదీనా చట్నీ చేశాను అనమాట. పచ్చిమిరపకాయలు మార్కెట్లో తీసుకున్నాను. చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి. కారం ఉండవేమో అనుకున్నాను కానీ అమ్మో భయంకరమైన కారం ఉన్నాయి. అసలు ఒక్క చిల్లీ కొంచెం వేస్తేనే చాలా ఓవర్ అయిపోతుందన్నమాట స్పైసీనెస్ లెవెల్స్ అనేవి. అందుకని ఫ్రై చేసి పెట్టాను కానీ కొన్ని చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు డౌట్ వచ్చి కొన్ని చిల్లీస్ అయితే పక్కకు పెట్టేసాను అనమాట. అన్ని చిల్లీస్ నేను పక్కకు పెట్టిన తర్వాత కూడా చట్నీ అయితే స్పైసీగానే ఉంది. అంటే గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూశాను, సాల్ట్ అదిని, అప్పుడు చాలా స్పైసీగా అనిపించింది అనమాట. నాకే అంత స్పైసీగా ఉందంటే ఇంకా ఆబ్వియస్లీ చెర్రీ కిట్టు అయితే ఇంకా అసలు నోట్లోనే పెట్టారనమాట. అందుకని వాళ్ళకి ఇంకా సాస్ వేసి ఇచ్చేసాను ఆ రోజు అయితే. అండ్ ఇప్పుడిప్పుడే పిల్లలకి, అంతకుముందు నేను తినిపించేదాన్ని చెర్రీకి, స్కూల్కి టైం అయిపోతుంది అన్న హడావిడి ఇవన్నీ ఉన్నప్పుడైతే. బట్ ఇప్పుడు మాత్రం పిల్లలకి జనరల్గా చెర్రీ కిట్టు ఇద్దరు ఉంటే రైస్ కానీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఏవైనా సరే నేను ఇంకా వాళ్ళ వెనక తిరగక్కర్లేకుండా ప్లేట్లో పెట్టేసి కింద కూర్చుని తినమంటే హ్యాపీగా తినేస్తున్నారనమాట. బికాజ్ ఎందుకంటే ఇంకా కిట్టు కూడా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతాడు ఇంకా నెక్స్ట్ మంత్ ఆర్ ఎల్స్ 5 మంత్ నుంచి, మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ నుంచి అనుకోండి. అప్పుడు కిట్టుకి అలవాటు లేదనుకోండి ప్రాబ్లం అయిపోతుంది స్కూల్లో లంచ్ ఇవన్నీ కూడా. అందుకని ఇట్స్ బెటర్ ఇప్పటి నుంచే అలవాటు చేసి ట్రైనప్ చేసేద్దాం. అంటే అంతకుముందు కూడా తినేవాళ్ళు, బట్ ఒక ప్రాపర్ వే ఇదిలో తినాలి కాబట్టి అది అలవాటు చేద్దాము అనేసి ఇంకా స్లోగా అలవాటు చేస్తున్నాను అనమాట. అండ్ చెర్రీ ఉన్నప్పుడు అయితే కిట్టు హ్యాపీగా వాడంతటి వాడే తినేస్తాడనమాట. వితౌట్ ఎనీ నాకు ఇలానే పెట్టు అలానే పెట్టు అని ఏమి ఉండదు. వాళ్ళ అన్నయ్య పక్కన ఉంటే చాలు హ్యాపీగా తినేస్తాడు. ఇన్ కేస్ వాళ్ళ అన్నయ్య లేకపోతే మాత్రం కంపల్సరీగా నేను తినిపించాల్సి వస్తుంది. అంటే వేరే పిల్లలు ఎవరైనా ఉంటే తనంతటి తాను తినేస్తాడు, లేకపోతే ఇంకా పిల్లలందరికీ ఉండే ప్రాబ్లమే కదా, కొంచెం ఇదవుతూ ఉంటారు. అది అలవాటు చేద్దాం అనేసి టిఫిన్ అయితే మాత్రం ప్లేట్లో పెట్టి ఎవరి వాళ్ళకే ఇచ్చి కూర్చొని తినమన్నాను. హ్యాపీగా తినేశారనమాట పిల్లలు. అండ్ కమింగ్ టు ద చేంజ్ ఇన్ మై లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి అనుకున్నాను కదా. సో స్టార్టింగ్ చేంజ్ ఏంటంటే చెప్పాను కదండి, ఇవి కొంచెము రైస్ ఇవన్నీ తగ్గించేసాము అనేసి. సో ఏంటంటే నాకు బాగా అర్థమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే డైట్ చేసే వాళ్ళకన్నా ఈ డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళది కష్టం ఎక్కువ అని. మనం ఫుడ్ ప్రిపేర్ చేసిస్తే డైట్ చేసేవాళ్ళు తినడం ఓకే ఫైన్, వాళ్ళ ఫుడ్నే మిస్ అవుతారు. కానీ ఈ డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు నాకైతే చాలా విసిగిపోతున్నా అనమాట. విసిగిపోవడం అంటే ఇన్ ద సెన్స్
డైలీ అదే రొటీన్ ఇవ్వకూడదు, బట్ తినాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం అదే ఉంటుంది. దాన్ని తిప్పి తిప్పి అటు తిప్పి చేయాలి, ఇటు తిప్పి చేయాలి. డైలీ ఆ ఇంటేక్ అమౌంట్స్ అనేవి సర్టెన్ రేషియోలో తీసుకోవాల్సి వస్తుంది. సో అది ఎంత అమౌంట్ తీసుకుంటే వీళ్ళకి సెట్ అవుతుంది, ఓకే ఇది సరిపోతుందా సరిపోవట్లేదా ఈ ఇంటేక్ అనేది ఆలోచించుకోవాలి. వాళ్ళని అడగాలి, తినే వాళ్ళని దానికి తగ్గట్టు వాళ్ళకి ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదో ఒకటో రెండో ఉంటాయి, దాంతో తిప్పి తిప్పి ఎన్ని రెసిపీస్ అని చేయాలి. ఎంత క్రియేటివ్గా ఆలోచించినా సరే ఇంకా ఏదో ఇంకొకటి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని లాస్ట్లో డైలాగ్ వస్తుంది చూసారా, అప్పుడు వస్తుంది అనమాట ఎక్కడ లేని కోపం. నాకు ఉంటుంది చెయ్యాలి, చేసి పెట్టుకోవాలి, నేను కూడా తినొచ్చు, పిల్లలకి హ్యాపీగా ఇవ్వచ్చు అని. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు కొంచెం కిట్టు ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పాలి. వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి చేసి, వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి చేసి, మన డైట్ ఫుడ్ని మనమే చేసుకోవాలి, మళ్ళీ మన హస్బెండ్ ఇంకెవరన్నా డైట్ చేస్తుంటే వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇన్ని ఉన్నప్పుడు కొంచెం నాకు టయర్డ్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రోజుకి ఒక వెరైటీ ఎక్కడ తిప్పి తిప్పి తీసుకురావాలా అని భయం కూడా వస్తుంది అనమాట ఒక్కొక్కసారి. ఏంటో అసలు దాని బదులు తినకుండా ఉపవాసం ఉండిపోతే భగవంతుడి పేరు చెప్పుకున్న హాయిగా ఉంటుందేమో అనిపిస్తుంది అనమాట. అంత చిరాకు వస్తుంది ఈ డైట్ ఫుడ్ మెయింటైన్ చేయాలి అంటే కనుక. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ వెరైటీ రెసిపీస్ అన్నీ క్రియేట్ చేస్తూ ఉండాలి అనుకుంటే కనుక. అండ్ సర్టెన్ లెవెల్ మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసి, మా హస్బెండ్ లంచ్ తినేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇవాళ బాగుంది, ఇది బాగా వచ్చింది, నాకు సరిపోయింది, మై సోల్ సాటిస్ఫైడ్, లంచ్ తిన్నాను ఇవాళ అన్నప్పుడు మాత్రం ఈ టయర్డ్నెస్ అంతా ఎగిరిపోతుంది అనమాట. లిటరలీ ఫర్ దోస్ వర్డ్స్ గివ్ బూస్ట్ అనమాట. నాకైతే బాగుంది, మనం చేసింది వాళ్ళు కడుపు నిండా హ్యాపీగా తిన్నారు, ఆ వర్డ్స్ చెప్పినప్పుడు నా సోల్ ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట ఇంకా. బట్ మా హస్బెండ్ కూడా అలాగే చెప్తూనే వచ్చారనమాట, లంచ్ బాగుంది, వాళ్ళు సాటిస్ఫైయింగ్గా ఉంది, వాళ్ళ ఈ రెసిపీ బాగుంది, అంతవరకు బాగానే ఉంటుందండి. ఆ తర్వాత వస్తుంది నెక్స్ట్ డైలాగు. అప్పుడు చర్య అయితే ఇప్పుడు వెళ్ళాడనమాట. ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది ఇవాళ. సో మార్నింగ్ నుంచి డిటాక్స్ వాటర్ కూడా తాగలేదన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే కొంచెం డిటాక్స్ వాటర్ ఫస్ట్ తాగేస్తా. డిటాక్స్ వాటర్ తాగిన తర్వాత చపాతీ పిండి కలపాలన్నమాట. సో వాళ్ళ డిటాక్స్ వాటర్ అయితే 0 వాటర్, జస్ట్ తాగగలిగే. రెసిపీస్ బాగున్నాయి అన్నంత వరకు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఆ తర్వాత ఈ రెసిపీని క్రియేటివ్గా దీంట్లో ఇది యాడ్ చేయగలుగుతావా మమ్మీ, దీన్ని ఇలా చేస్తావా మమ్మీ, అది ఇలా చేస్తావా అన్నప్పుడు వస్తుంది చూసారా. మార్నింగ్ హడావిడిగా ఉంటాం. ఈ హడావిడిలో ఆ బాక్స్లో నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలి, ఏం పెట్టాలి, పిల్లలకి స్నాక్స్ పెట్టానా, ఇవన్నీ హడావిడిలో ఉండంగా వచ్చి నాకు ఈ ఐటెం ఇలా కావాలి అన్నప్పుడు మాత్రం నిజంగా కోపం వస్తుంది అనమాట. నాకు ఎంత కంట్రోల్డ్గా ఉంటున్నానంటే ఈ మధ్యన డైటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాలో పేషెన్సీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి అనమాట. బికాజ్ చెప్తున్నాను కదా, విచిత్రమైన వంటలన్నీ చేయాలి, ఆ వంటలన్నీ హ్యాపీగా తినగలగాలి, అవి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవ్వాలి, ఫైబర్ రిచ్ ఫుడ్ అయి ఉండాలి, 0 కొలెస్ట్రాల్ ఉండాలి, నో కార్బ్స్ అని ఉండాలి. ఇలా రకరకాలుగా తినాలి అనుకున్నప్పుడు తప్పదు, ఇంకా చేసుకోవాలే అనుకుని నాలో ఉన్న క్రియేటివిటీ దేవతని అప్పుడప్పుడు నిద్ర లేపుతూ ఉంటానన్నమాట, కంట్రోల్ చేసుకుని. బికాజ్ ఎందుకంటే నేను కూడా తినాలి కదా అదే ఫుడ్డు. నేను తినాలి అనుకున్నప్పుడు నేను ఎంత ఇదిగా క్రియేటివ్గా తినాలనుకుంటానో మా హస్బెండ్ కూడా అంతే క్రియేటివ్గా తినాలి అనుకుంటాను. కాబట్టి చేస్తూ ఉంటానన్నమాట. ఆ రోజు లంచ్ బాక్స్లోకి అయితే పప్పు టమాటో చేశాను, 3 చపాతీస్ పెట్టాను. పొద్దున్న చట్నీలోంచి కారం ఎక్కువైపోతాయని పచ్చిమిరపకాయలు తీసేసాను అన్నాను కదా గ్రైండ్ చేయడానికి ముందు, ఆ పచ్చిమిరపకాయలను కూడా ఆ చపాతీలో పెట్టేసా. వెజిటేబుల్ సలాడ్ చేసి పెట్టాను. తర్వాత కొర్రలు అనమాట. ఈ కొర్రలు జస్ట్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేసి
పెరిగేసి కలిపేసి పెడతానమాట. అండ్ ఆ రోజు దాంట్లోకి కొంచెము నంచుకోవడానికి సైడ్ డిష్ లాగా ఉంటుంది కదా అనేసి పుదీనా చట్నీ చేశాను కదా, అది కూడా యాడ్ చేశాను అనమాట. అంతేనండి. మా వారికి అయితే అసలు రైస్ అనే ఆప్షనే లేదనమాట. ఆయనకి ఇప్పుడున్న ఆయన డైట్లో వీక్లీ వన్స్ అయితే చీట్ డే పెట్టుకున్నాము, సండే అనమాట. అండ్ దట్టు ఆ సండే రోజున కూడా బ్రౌన్ రైస్ అనే ఫిక్స్ అయిపోయామన్నమాట. బికాజ్ వీక్ మొత్తంలో ఆయన రైస్ అనేది తీసుకోవట్లేదు. అఫ్కోర్స్ మధ్యలో ఒక్క రోజు ఎప్పుడన్నా పెడతానమాట, అంతే. కంప్లీట్ రైస్ దట్టు దిస్ బ్రౌన్ రైసే అనమాట. మార్నింగ్ నుంచి చేసుకుంటూ ఉంటే 10-12:30 అవుతుంది. ఇప్పటికి అయిందనమాట నాకు వర్క్స్ అన్నీ. ఇంక ఇప్పుడు లంచ్ చేయాలి. బట్టలు కూడా ఉన్నాయన్నమాట వాష్ చేసినవి, అవి కూడా డ్రై చేసుకోవాలన్నమాట, ఆరేసుకోవాలి. ఫస్ట్ అయితే చపాతీ చేసుకోవాలన్నమాట. రైస్ అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేసాను నేను. నాకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయితే టైం పట్టిందనమాట రైస్ అవాయిడ్ చేసుకోవడానికైతే. ఫస్ట్ నుంచి స్టేపుల్ ఫుడ్ రైసే కాబట్టి కొంచెం ఇదిగా ఉందన్నమాట. బట్ ఇట్స్ ఓకే, కొర్రలు తింటూ మేనేజ్ చేస్తున్నాను. ఇవాళ అయితే కొర్రలు కూడా చాలా తక్కువ లిమిటెడ్గా వండాను అనమాట. ఎందుకంటే చల్లగా అయిపోతే కొర్రలు తినలేకపోతున్నాము. వేడిగా ఉన్నంతసేపు పర్వాలేదు, బట్ చల్లగా అయితే మాత్రం తినడానికి అస్సలు రావట్లేదు అనమాట. అందుకనేసి కొర్రలు చాలా తక్కువగా వండాను. సో ఇప్పుడైతే ఇంకా చపాతీ చేసుకోవాల్సిందే అనమాట. చపాతీ చేసుకుని లంచ్ చేయాలి. అండ్ కిట్టు అయితే పడుకున్నాడు, ఇవాళ 11 o'clock అట్లా పడుకున్నాడు అనమాట. సో అప్పుడు ఇంకా నేను ఫాస్ట్గా వీడియో నిన్నటి వ్లాగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసి పెట్టాను. దాన్ని ఇంకొంచెము పబ్లిక్ చేయాలన్నమాట. థంబ్నెయిల్స్ అవన్నీ పెట్టేసి ఒకటి షార్ట్ ఆల్రెడీ పబ్లిక్ చేసే పెట్టాను అనమాట, అప్లోడ్ చేసేసి. వాళ్ళు కిట్టు పడుకున్నారు కాబట్టి వాయిస్ ఓవర్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ క్లియర్గా ఇవ్వగలుగుతున్నాను. వాయిస్ ఓవర్ కాదు, డైరెక్ట్గా మాట్లాడడానికి కూడా బాగుందన్నమాట. సో ఇప్పుడు పుల్కా చేసుకుని లంచ్ అయిపోయిన తర్వాత డ్రెస్ ఒకటి కటింగ్కి పెట్టుకున్నాను అనమాట. అన్నీ ప్రిపేర్గా చేసి పెట్టాను, అదొకటి కటింగ్ చేసుకుంటే రేపు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అది అంటే ఒకరోజు కటింగ్ పెట్టుకుంటాను, నెక్స్ట్ డే స్టిచ్చింగ్ పెట్టుకుంటాను అనమాట. అన్నీ ఒకే రోజు అంటే నాకు పిల్లలతో మేనేజ్ చేసుకోలేను, అందుకోసం అనమాట. సో దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్. రోజు ఇదే తిన్నాను, బట్ ఇట్లాంటి టైప్లోనే తింటూ ఉంటాను అనమాట. అకార్డింగ్ టు డే నా మూడ్ని బట్టి ఐటమ్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంతే ఉంటుంది అనమాట మీల్ ప్లేట్ మాత్రం ఆఫ్టర్నూన్ టైంలోనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.